మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండము 11వ అధ్యాయం 29వ వచనం నుండి 38వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. 29 నుంచి 31వ వచనం వరకున్న వాక్య భాగాన్ని చదువుకుందాం. నేల మీద ప్రాకు జీవరాశులలో మీకు అపవిత్రమైనవి ఏవనగా చిన్న ముంగిస, చిన్న పందికొక్కు, ప్రతి విధమైన బల్లి, ఊసరవెల్లి, నేల మొసలి, తొండ, సరటము, అడవి ఎలుక, ప్రాకు వాటిలో ఇవి మీకు అపవిత్రములు. ఇవి చచ్చిన తరువాత వీటిని ముట్టిన ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనము గమనించినప్పుడు ఈ లేఖన భాగంలో దేవుడు తిండి విషయమై ఇశ్రాయేలీలకు కొన్ని కట్టడలను విధిస్తూ ఉన్నారు. ఆయన ఇశ్రాయేలీలకు విధించేటటువంటి కట్టడలు తిండి విషయంలో ఎలా ఉన్నాయంటే, ప్రాకేటటువంటి జీవరాశుల్లో కూడా ఏవి తినాలి, ఏవి తినకూడదు అనే విషయాన్ని దేవుడు ఇశ్రాయేలీలకు బయలుపరుస్తూ ఉన్నారు. ప్రాకేటటువంటి జీవరాశులంటే మరి నేల మీద ప్రాకేవి కావచ్చు, గోడ మీద ప్రాకేవి కావచ్చు, చెట్ల మీద ప్రాకేవి కావచ్చు, ఏవైనా సరే ప్రాకేటటువంటి జీవరాశులలో కొన్ని అపవిత్రమైనవి ఉన్నాయి. వాటిల్లో చిన్న ముంగిస, చిన్న పందికొక్కు, బల్లి, ఊసరవెల్లి, నేల మొసలి, కొండ, సరటము, అడవి ఎలుక ఇవన్నీ కూడా అపవిత్రమైనవి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇవి తినడము ఎంత అపవిత్రమో అవి చచ్చిన తర్వాత వాటిని ముట్టడం కూడా అంతే అపవిత్రం. అవి చచ్చిన తర్వాత వాటిని ఎవరైతే ముడతారో వారు సాయంత్రం వరకు అపవిత్రులై ఉంటారు అనే విషయాన్ని చూస్తున్నాం. ఆ తరువాత ఈ అపవిత్రమైనటువంటి ప్రాకే జీవరాశులు ఏ పాత్రలలో పడినా ఆ పాత్ర అపవిత్రమవుతుంది. ఏ వస్త్రముల మీద పడినా, ఏ బట్ట మీద పడినా అది కూడా అపవిత్రమే అవుతుంది. తర్వాత కొద్దిగా నీళ్లున్నటువంటి బిందె కావచ్చు, గంగాళం కావచ్చు, వాటిలో వచ్చి చచ్చినటువంటి ఈ ప్రాకే జీవరాశులు వచ్చి పడినా ఆ నీరంతా అపవిత్రమవుతుంది. ఆ పాత్ర కూడా అపవిత్రమవుతుంది. అది మట్టి పాత్ర అయినా సరే దానిలోనిదంతయు కూడా అపవిత్రమవుతుంది. ఆ మట్టి పాత్రను పగలగొట్టాలి. ప్రభునందు ప్రియమైన వారలారా, ఒకవేళ ఈ చచ్చినటువంటి జీవరాశులు, ప్రాకే జీవరాశులు అపవిత్రమైనవి ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకు చిన్న ముంగిస, చిన్న పందికొక్కు, బల్లి, ఊసరవెల్లి ఇలాంటివన్నీ కూడా పొరపాటున చెరువులో పడ్డాయనుకోండి, చెరువంతా అపవిత్రం కాదు. వాటికి అనగా చచ్చినటువంటి వాటి యొక్క శవాలకి, చచ్చినటువంటి వాటి యొక్క కళేబరాలకి ఏవైతే తగులుతాయో అది అపవిత్రమవుతుంది. ఆ తర్వాత అలాగే మనం చూసినప్పుడు అవి పొలంలో పడి చచ్చిపోయాయనుకోండి, ఆ కళేబరం తగిలినప్పుడు ఆ పొలంలో వేసిన విత్తనాలన్నీ కూడా అపవిత్రం అవ్వవు. వాటికి తగిలినవి మాత్రమే అపవిత్రమవుతుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇవి పడ్డాయని చెప్పి పంట అంతటికి నిప్పంటించాల్సిన అవసరం లేదు. ఈ ప్రాకేటటువంటి జీవరాశులలో అపవిత్రమైనవి దేవుడు విభజించాడు కదా, వాటి విషయంలో ఎలా ఉండాలి అనే విషయాన్ని మనం చూసినప్పుడు
ఈ అపవిత్రమైనటువంటి జీవులలో కొన్ని జీవులు ఉన్నాయి. ఉదాహరణకు బల్లిని మనం తీసుకుంటే, బల్లి అపవిత్రమైన జీవి. కానీ ఇదే బల్లి ఎక్కడుంటుందో తెలుసా? దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఒక శ్రేష్టమైన మాటుంటుంది. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 28వ వచనం. సామెతలు 30:28. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములలో అది ఉండును. ఎక్కడుంటదంట బల్లి? బల్లి మనం చేత్తో పట్టుకోగలిగేటటువంటి జీవి, చిన్న జీవి. గోడ మీద బ్రాగుతుంది. కానీ అదెక్కడికెళ్ళగలదంటే రాజుల గృహాలకు కూడా వెళ్ళగలదు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరీలారా, బల్లి రాజుల గృహాలకు వెళ్ళగలదు. దానికి మనిషిలాగా అనుమతులు అవసరం లేదు. మనుషులులాగా అపాయింట్‌మెంట్ అవసరం లేదు. రికమెండేషను అసలే అవసరం లేదు. రాజుల గృహాలలోకి కూడా వితౌట్ పర్మిషన్, ఎలాంటి అనుమతి లేకుండా బల్లి వెళ్ళగలదు. చూడండి, ఇలాంటి అపవిత్రమైనటువంటి జీవికి దేవుడు ఎలాంటి ధన్యతనిచ్చాడో. మన జీవితాలు కూడా ఇలాంటి జీవితాలే. కానీ దేవుడు మనలను కడిగి, పవిత్రపరిచి, శుద్ధీకరించి, రాజులైన యాజక సమూహముగా చేసి, రాజుల యొక్క విందుశాలకు మనలను తోడ్కొని వెళ్ళాడు. పరమగీతాలు 2:4లో ఈ విషయాన్ని మనం చూడగలం. అయితే ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు మనం ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని ధ్యానం చేద్దాం. అదేంటంటే కళేబరము. కళేబరమునకు తగిలే అన్నీ కూడా అపవిత్రములు. కళేబరము పడేటటువంటి ప్రతిదీ కూడా అపవిత్రమే. మట్టి పాత్ర అయితే దానికి కలిగిన అపవిత్రతను బట్టి అది పగలగొట్టబడాలి అనే విషయాన్ని చూస్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, కళేబరము అనగా అస్థిపంజరం. చచ్చినటువంటి ఆ జీవి యొక్క ఎముకలు కళేబరముగా ఎంచబడుతుంది. ఈ కళేబరము వెళ్ళి ఏ పాత్రలో పడినా పాత్ర అపవిత్రం, పాత్రలో ఉన్నవి కూడా అపవిత్రం. ఈ కళేబరము ఒక వస్త్రం మీద పడితే, లేక ఒక బట్ట మీద పడితే, ఆ వస్త్రమంతా కూడా అపవిత్రము. ఈ కళేబరము దేనికైనా తగిలితే, ఉపకరణాలు కావచ్చు, ఏదైనా సరే, ఆ ఉపకరణం ఏదైనా సరే దాన్ని నీళ్లలో వేయాలి సాయంకాలం వరకు. అది అపవిత్రం. మనిషికి తగిలితే, మనిషి దాన్ని ముట్టుకుంటే సాయంకాలం వరకు అపవిత్రం. అంటే చచ్చినటువంటి జీవి యొక్క కళేబరం పరిస్థితి ఇది. అలాగైతే మన బ్రతుకులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మన పరిస్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనం కూడా ఇలాంటి చచ్చినటువంటి స్థితిలో ఉన్నవారమే. కళేబరం వంటి వారమే. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. దయచేసి గమనించండి. మన జీవితాలు కూడా ఈ కళేబరము వంటి జీవితాలే. చచ్చినటువంటి జీవితాలే. చిక్కి శల్యమైనటువంటి జీవితాలే. ఈ జీవితాలు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిపోయాయి. ఒక మనిషి పాపము చేయుట ద్వారా మరణము అందరికీ సంప్రాప్తమైంది. రోమాపత్రిక 5:12లో చూస్తాం. ఒక మనిషి అవిధేయత వలన మానవులందరికీ పాపము సంప్రాప్తమయ్యింది. రోమాపత్రిక 5:19లో చూస్తాం. ఏ భేదము లేకుండగా అందరం పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోయాము. రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తాం. ఏ భేదము లేదు, అందరం పాపం చేసి మరణమనే జీతమును పొందుకున్నాం. రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో చూస్తాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, ఇలాంటి భయంకరమైన పాపములు, అపరాధములు మనము చేసి, ఆ పాపముల చేత అపరాధముల చేతను చచ్చినటువంటి స్థితిలో ఉన్నాం. చచ్చినటువంటి జీవి ఏమవుతుంది? కొన్ని రోజుల తర్వాత
ఈ ఎముకల మీద ఉన్నటువంటి చర్మం అంతా పురుగులు తినేసి మానవుడు మట్టిలో కలిసిపోయాక ఆ మానవుని యొక్క శవము, పార్థివ దేహం మట్టిలో కలిసిపోయిన తర్వాత ఆ దేహం ఏమైపోతుందంటే ఎముకల గూడుగా మారిపోతుంది. కళేబరముగా మారిపోతుంది. న్యాయాధిపతుల గ్రంథంలో కూడా మనం చూస్తాం. సంసోను వెళుతూ వెళుతూ ఒక సింహాన్ని, మేకపిల్లను చీల్చినట్టుగా చీల్చి చంపేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత తిరిగి వచ్చేటప్పుడు దాని కళేబరములో తేనె తొట్టు ఉన్నట్లుగా సంసోను కనుగొంటాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, చచ్చినటువంటి జీవి కొన్ని దినములకు ఏమైపోతుందంటే ఎముకల గూడైపోతుంది, అస్థిపంజరం అయిపోతుంది. దాన్నే కళేబరం అన్నారు. మరి మనం కూడా ప్రభువుని ఎరక్కముందు ఎలాంటి స్థితిలో ఉన్నామంట? పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చినటువంటి స్థితిలో ఉన్నామంట. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనము ఈ కళేబరము ఏదైతే ఉందో ఆ స్థితిలో నుండి మరలా జీవం పోసుకున్నాం. ఇది ఎలా సాధ్యమైంది? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములోనే కొనసాగిస్తున్నాను. మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఇప్పుడు కళేబరము వంటి మనం క్రీస్తుతో కూడా బ్రతికించబడ్డాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించి మనలను జీవింపజేశారు, బ్రతికింపజేశారు. అందుకే ఎఫెసీ 5:2లో క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. చచ్చినటువంటి జీవి దగ్గర, శవం దగ్గర నుంచి ఏ వాసన వస్తుంది? కుళ్ళు కంపు వస్తుంది. అయితే ఇప్పుడు మనం పరిమళ వాసనగా చేయబడ్డామంటే పాపముల చేతన, అపరాధముల చేతన చచ్చిన మనము క్రీస్తుతో కూడా బ్రతికించబడ్డాం. కాబట్టి కళేబరము ఏ పరిస్థితిలో ఉంది? దానికి ఎవరు తగిలినా, అది వెళ్ళి దేనికి తగిలినా ఆ మనిషి గాని, ఆ వస్తువు గాని, ఆ పాత్ర గాని, ఆ వస్త్రం గాని అపవిత్రమైపోతూ ఉంది. అపవిత్రమైన జీవుల యొక్క కళేబరము కూడా అపవిత్రమే. దేవుడు మానవుణ్ణి పవిత్రునిగా నిర్మిస్తే పాపము చేసి మానవుడు దేవుని మహిమను కోల్పోగా, జన్మతః పాపి అయినటువంటి మానవుడు అపవిత్రుడిగా ఉండగా, ఈ మానవుణ్ణి పవిత్రపరచడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో మరణించారు, రక్తమంతయు కార్చారు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చివరి భాగములో యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. అపవిత్రమైన కళేబరము వంటి మనలను ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము నేడు ఇందుకు పవిత్రముగా మార్చివేసింది. మనము దేవునికి స్తోత్రము చెల్లించబద్దులమై ఉంటూ ఉన్నాం. ఈ కారణము చేత అపవిత్రమైన కళేబరము వంటి మన జీవితములను ఆయన రక్తముతో పవిత్రపరిచినటువంటి కారణము చేత మనము ప్రభువును స్తుతించబద్దులమై ఉంటున్నాం. ఆయనకి స్తోత్రము చెల్లించబద్దులమై ఉంటున్నాం. స్తుతులు అర్పించబద్దులమై ఉంటున్నాం. దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రార్థన. కృపగల మా తండ్రి, మీరు అనుగ్రహించిన వాక్యానికై స్తోత్రాలు చెల్లిస్తూ ఎత్తబడిన వాక్యం నీరుకెట్టి ఫలింపు చేయమని, మా ప్రియులను దీవించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.